అంటే ఏంటి ఏమి నచ్చేసింది శ్రీనివాస్ గారిలో మీకు? అంటే చాలా మంది అడిగారు. శ్రీనివాస్ గారు సింపుల్ గా చెప్పాలంటే ఒక అసలు అతనిలో ఈ బ్యాడ్ క్వాలిటీ ఉందని చెప్పడానికి అసలు ఏమీ లేదండి. ఈజ్ ద బెస్ట్ అనమాట. అందులో అతనికి ఉన్న గుడ్ క్వాలిటీస్ అసలు ఎన్నోన్నో చెప్పలేం. అసలు ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అంటే తనకి అక్కడే పక్కనే రాజకీయాల్లో ఉంటారు, వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు చాలా మంది. మళ్ళీ వాళ్ళు హెల్ప్ అడిగినా కూడా చేస్తారు, అసలు ఎక్కడ కూడా ఆలోచించరు. ఎక్కడ కూడా ఒక అక్రమాలు చేయడం కానీ, భూ కబ్జాలు చేయడం కానీ, ఇంత పదవిని ఒక పదవిలో ఉంటూ దాన్ని మిస్యూజ్ చేయడం కానీ, అసలు ఏ విధంగా ఒక పొలిటీషియన్ గా ఉంటూ పదవిని మిస్యూజ్ చేయకుండా, ఒక లంచం తీసుకోకుండా, ఎవరిని కష్టపట్టుకున్నా, 2 రాష్ట్రాల్లో ఎవడైనా నాయకుడు ఉన్నాడంటే ఒకే ఒకడు దువ్వాడ శ్రీనివాస్. మీరు ఎక్కడైనా వెతుక్కోండి, సెట్ చేసుకోండి, ఇంత మచ్చ కూడా మీకు దొరకదు, మీరు వెతికినా దొరకదు. అందుకే అంత రెబల్ గా, అంత స్ట్రాంగ్ గా ఉంటాడు, అంత స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తాడు. ఎవరు కూడా మీరు పాయింట్అవుట్ చేయడానికి ఇదని చెప్పలేరు. మా ఒక్క విషయంలో మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు తప్పితే ఇంకే విషయంలో కూడా ఎందుకు మరి ఇంతమంది మీద కేసులు పడ్డాయి కదా, శ్రీనివాస్ గారు ఎందుకు పడలేదు? సో అలాంటివి ఏవి తనకి ఇష్టం ఉండదు. ఎప్పుడు నీతి నిజాయితీలతోనే ఉంటారు.